హాయ్ ఫ్రెండ్స్, ఆలుగడ్డ టమాటా దోసకాయ అండి కూర. నేను చూడండి బాగుందా, నచ్చిందా? కలర్ఫుల్గా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా అనిపించింది ఫ్రెండ్స్. అసలు తింటుంటే తినాలనిపించింది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగో కూర చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు లింక్ ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేసి మంచిగా అన్నీ నీట్గా అన్నీ కట్ చేసుకోండి. పై చెక్కు తీసేసుకోండి. ఆలుగడ్డ చెక్కు తీయాలి, దోసకాయ చెక్కు తీయాలి, టమాటాలు మంచిగా కడిగేసుకొని సన్న ముక్కలు కట్ చేసుకోండి. ఆలుగడ్డ దోసకాయ కూడా సన్న ముక్కలు కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఎక్కువసేపు ఉడికించిన మెత్తగా అయిపోయిందండి. అట్లా కాకుండా ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పోపు వేసుకోండి. ముందు పోపు వేసుకొని మంచిగా ఈ ఆలుగడ్డ ముందు టమాటాలు వేసి ఆలుగడ్డ వేసిన తర్వాత దోసకాయ వేయండి. దోసకాయ వేసిన ఫస్ట్ పోపు, తర్వాత టమాటాలు వేయాలి. ఉల్లిపాయ వేసి పోపు వేగిన తర్వాత టమాటాలు వేసిన తర్వాత ఆలుగడ్డ తర్వాత దోసకాయ కూడా ఆలుగడ్డ కొంచెం మగ్గినాక వేయాలి దోసకాయ, లేకపోతే ఊరినే మెత్తగా అయిపోయింది. ఇవన్నీ కలిపి వండుకోండి. చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రుచిగా ఉండేది. దీంట్లోకి ఒక అప్పడం ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చింది మీకు, చాలా ఎంజాయ్ చేస్తారు. బాగుంటుంది కూర, న్యాచురల్గా బాగుంటుంది. ఇది మేము ఇదివరకు ఇలా అమ్మోళ్ళు మేము చిన్నపిల్లలప్పుడు వండితే అసలు కడుపు నిండా తినేవాళ్ళం. కమ్మగా ఉండిద్ది ఫ్రెండ్స్. తింటుంటే బాగుంటుంది, టేస్టీగా ఉండిద్ది. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, వండుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఒక నాన్ వెజ్లే కాదు, మామూలు కూరలు కూడా, ఆకుకూరలు ఇట్లా కాయగాయ కూరలు అన్నీ పెడతాను ఫ్రెండ్స్. లింక్లో పెడతాను. లింక్ ఓపెన్ చేయండి, చూడండి. ఓకేనా? మీకు నచ్చితే వండుకొని తినండి. మీరు తిన్నాక ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అస్సలు నా ఛానల్ సబ్స్క్రిప్షన్ తక్కువ అయ్యారు ఫ్రెండ్స్. ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.